Friends, I am K. Venkateswarlu, lecturer in history, Government Degree College, Medak. Today, I am going to discuss about the Ghazni Muhammad invasion on India. ఫ్రెండ్స్ ఈరోజు నేను భారతదేశంపై గజ్నీ మహమ్మద్ యొక్క దండయాత్ర ఏ విధంగా జరిగింది, దండయాత్ర గల కారణాలు, గజ్నీ మహమ్మద్ భారతదేశంపై దండెత్తినటువంటి సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి గజ్నీ మహమ్మద్ భారతదేశంపై ఎన్నిసార్లు దండెత్తాడు, అదేవిధంగా గజ్నీ మహమ్మద్ దండయాత్ర అనంతరం జరిగినటువంటి ఫలితాలు మరియు గజ్నీ మహమ్మద్ యొక్క ఘనతను గురించి ఈరోజు చర్చించబోతున్నాను. మరి గజ్నీ మహమ్మద్ ఆనాడు భారతదేశంపై దండెత్తడం కంటే ముందు మరి ఆనాడు అబ్బాసీడ్ ఖలీఫాల అధికారం క్షీణించడం, అదేవిధంగా వారి యొక్క అసమర్థతను ఆసరాగా చేసుకొని తురుష్కులు అధికారంలోకి రావడం జరిగిందన్నటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. మరి తురుష్కులు ఈజిప్ట్ నుండి సామర్కండ్ వరకు ఉన్నటువంటి విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని వీరు పరిపాలించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి ఇలాంటి తురుష్కుల్లో మొదటి పాలకుడు అలప్తజిన్ అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అలప్తజిన్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ అతను ఒక గవర్నర్, మరి ఒకప్పుడు ఒక బానిస అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ అలప్తజిన్ క్రీస్తు శకము 962 సంవత్సరంలో గజనీలో తొలిసారిగా ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి మరి పాలన ప్రారంభించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ అలప్తజిన్ యొక్క వారసుడే సబక్తజిన్ అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. సబక్తజిన్ 977 నుంచి రాజ్యాన్ని ఇతడు పాలించడం, మరి ఇతడు పాలించేటువంటి సమయంలో ఆనాడు భారతదేశంలో అతడు తన యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయడానికి ప్రయత్నం చేశాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇలాంటి సబక్తజిన్ చేసినటువంటి ప్రయత్నాల్లో ఆనాడు ముఖ్యంగా హిందూ పాలకుల కూటమి ఉత్తర భారతదేశంలో చాలా కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఆనాడు హిందూ పాలకుల కూటమైనటువంటి ఈ కాన్ఫెడరేషన్ను, ఈ కూటాన్ని పంజాబ్ రాజు అయినటువంటి జైపాల్ని యొక్క ఆధ్వర్యంలో ఈ కూటమి ఉందని చెప్పవచ్చు. మరి ఈ కూటమి చేతిలో అతడు ఓటమి చెందడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఇక జైపాలుడు పెషావర్, అదేవిధంగా జలాలాబాద్ను కూడా ఆక్రమించడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఈ జైపాలుడు ఈ ప్రాంతాలను ఆక్రమించిన తర్వాత మరి సబక్తజిన్ అతని కుమారుడైనటువంటి మహమ్మద్ గజ్నీ క్రీస్తు శకము 998లో అతడు రాజ్యానికి రావడం, మరి రాజ్యానికి వచ్చిన తర్వాత అతడు తన సామ్రాజ్యం 2 భాగాలుగా విడిపోయిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. సుల్తాన్ అరబ్బుల సామ్రాజ్యం అన్నటువంటిది మరి ఇతని కాలంలో మన్సూరా అండ్ ముల్తాన్ 2 కేంద్రాలుగా చీలిపోయిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక ఆనాడు భారతదేశానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ఆనాడు భారతదేశం ఉన్నటువంటిది అనేక ప్రాంతాలుగా కూడా విడిపడి ఉంది. మరి భారతదేశం ముఖ్యంగా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపడడం, అదేవిధంగా స్వతంత్ర రాజ్యాలుగా ఉండడం, మరి వారిలో వాళ్ళకి అంతఃకలహాలతో ఈ చిన్న చిన్న రాజ్యాలన్నీ కూడా తమ పాలన పాలించుకుంటూ ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. వీరిలో ముఖ్యంగా హింద్ రాజధానిగా పంజాబ్ను హిందూ షాహీ పాలకులు పరిపాలిస్తున్నారని చెప్పి కూడా చెప్పవచ్చు. జయపాల, అతని కుమారుడు ఆనందపాలు మరి పంజాబ్లో ముఖ్యమైనటువంటి పాలకులు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా కనౌజ్ను పాలించేటువంటి వాళ్ళు గుర్జర ప్రతీహార రాజు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా రాణి దీదా కాశ్మీర్ను పాలించేటువంటి రాణి, అదేవిధంగా బెంగాల్ను పాలరాజ్య పాలకుడైనటువంటి మహిపాలుడు బెంగాల్ను పరిపాలించడం, పరమార రాజకుడైనటువంటి భోజుడు మాల్వాను పాలించడం,
సోలంకి వంశానికి చెందినటువంటి భీముడు గుజరాత్ను పాలించడం, అదేవిధంగా తంజావూరును రాజేంద్ర చోళుడు పరిపాలించడం, బుందేల్ఖండ్ను చందేల పాలకుడైనటువంటి విద్యాధరుడు పాలించడం, ఈ విధంగా మరి భారతదేశం ఉన్నటువంటిది అస్తవ్యస్తంగా ఉండడం, మరి ఈ భారతదేశం అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడడం, మరి ఒకరికి మనస్పర్ధలు, అదేవిధ అంతఃకలహాలు వీళ్ళకు ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా ఆనాడు భారతదేశం గజ్నీ మహమ్మద్ రాజైనటువంటి క్రీస్తకం 998లో ఈ విధమైనటువంటి రాజకీయ చిన్న చిన్న పాలనా విభాగాలతో భారతదేశం ఉన్నటువంటిది ఐక్యత లోపించి మరి అంతఃకలహాలతో ఈ ప్రాంతం ఉందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి గజ్నీ మహమ్మద్ రాజైన తర్వాత అతడు ఏ విధంగా మరి భారతదేశంపై అతడు దాడి ప్రారంభించాలనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే, మరి గజ్నీ మహమ్మద్ అతడు తన 20వ ఏట అనగా క్రీస్తు శకము 998లోనే అతడు గజనీ ప్రాంతానికి రాజు కావడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే తండ్రి తాతలు గజనీ రాజ్యానికి రాజైనటువంటి గజ్నీ మహమ్మద్ అతడు చక్రవర్తి అయిన తర్వాత మరి రాజ్యాన్ని విస్తృతపరచాలన్నటువంటి భావనతో అతడు ముందుకు వచ్చాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అతన్ని మనం పరిశీలిస్తే గజ్నీ మహమ్మద్ అనేటువంటి వ్యక్తి ఇతడు చాలా మతాభిమాని, తీవ్రమైనటువంటి ముస్లిం మతాభిమాని, ఇస్లాం మతాభిమాని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా తీవ్ర సామ్రాజ్య కాంక్ష గలవాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. గజ్నీ మహమ్మద్ తన ఉద్దేశంలో అతడు నూతనంగా జన్మించినటువంటి ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలంటే ఖచ్చితంగా ఇస్లాం మత వ్యాప్తికి మత యుద్ధమే ప్రధానమైనటువంటి భావన అని చెప్పి తలంచినటువంటి వ్యక్తి గజ్నీ మహమ్మద్ అని చెప్పి కూడా చెప్పవచ్చు. గజ్నీ మహమ్మద్కు ఆనాడు ఉండేటువంటి బిరుదులు, ముఖ్యమైనటువంటి బిరుదులు ఏమనగా యామిని ఉల్ దౌలా అంటే సామ్రాజ్యానికి కుడిహస్తం అనే అర్థం. యామిని ఉద్ దౌలా సామ్రాజ్యానికి కుడి హస్తం. రెండవ బిరుదు మా అనుల్ మిల్లత్ ఇస్లాం మత రక్షకుడు అనేటువంటి బిరుదులతో ఆనాడు గజ్నీ మహమ్మద్ గజ్నీ రాజ్యానికి చక్రవర్తి కావడం జరిగిందని చెప్పి కూడా చెప్పవచ్చు. అదేవిధంగా గజ్నీ మహమ్మద్ తొలిసారిగా సుల్తాన్ అనేటువంటి బిరుదును ధరించినటువంటి పాలకుడు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక భారతదేశ విషయానికి వస్తే మరి 1206లో ఢిల్లీ సుల్తానేటెడ్ రాజ్యం ఏర్పాటు చేయబడ్డది. మరి ఆ రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ తొలిసారిగా అతడు సుల్తానేట్ అనేటువంటి పదవి బిరుదుతో రాజ్యానికి రావడం, ఢిల్లీని రాజధానిగా చేసుకుని పాలించింది కాబట్టి ఆ వంశానికి ఢిల్లీ సుల్తాన్ అనేటువంటి పేరు వచ్చింది. ఏది ఏమైనప్పటికీ సుల్తాన్ అనేటువంటి పదవిని తొలిసారిగా స్వీకరించి ఒక బిరుదునామంగా మరి పాలించినటువంటి వ్యక్తే గజ్నీ మహమ్మద్ అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ గజ్నీ మహమ్మద్ దాదాపుగా అతడు భారతదేశంపై జరిగినటువంటి దండయాత్రలను వాటి యొక్క స్వభావాన్ని పరిశీలిస్తే మనకు ఆర్థిక సంబంధమైనటువంటి స్వభావరీత్యా అతడు భారతదేశంపై దండెత్తినట్లు మనకు తెలుస్తుందని చెప్పి చెప్పవచ్చు. దీన్ని మనకు ప్రముఖ చరిత్రకారుడు అయినటువంటి ఈశ్వరీ ప్రసాద్ ప్రకారం మహమ్మద్ ఆనాడు భారతదేశంపై దండెత్తినటువంటి అతని యొక్క దండయాత్రల ఉద్దేశం ధనాపేక్షయే కానీ సామ్రాజ్యకాంక్ష కాదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా అంటే దీన్ని మనం ఎందుకు చెప్తున్నామంటే ఆనాడు మరి గజ్నీ రాజ్యం అన్నటువంటిది తీవ్రమైనటువంటి ఆర్థిక లేమితో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి రాజ్యం కనుక అలాంటి రాజ్యాన్ని బాగా డెవలప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో గజ్నీ మహమ్మద్ ఏ విధంగా అయినా సరే మరి గజ్నీ రాజ్య
అభివృద్ధికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులను సమీకరించాలన్నటువంటి ఉద్దేశంతో అతడు భారతదేశంపై దండెత్తడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కనుక గజ్నీ మహమ్మద్ భారతదేశంలో రాజ్యాన్ని స్థాపించాలన్నటువంటి భావనతో, సామ్రాజ్య భావనతో మన దేశంపై దండెత్తలేదు. కేవలం తీవ్రమైనటువంటి ధనాపేక్షతో ఈ దేశంపై దాడి చేశాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా గజ్నీ మహమ్మద్ విగ్రహారాధనను నిర్మూలించడమే కానీ దిగ్విజయయాత్రలు కొనసాగించడం కాదని చెప్పి కూడా చెప్పాడు. ఈశ్వరి ప్రసాద్ ప్రకారం మహమ్మద్ దండయాత్రల ఉద్దేశం ఏమంటే ధనాపేక్షయే కానీ సామ్రాజ్యాకాంక్ష కాదు, విగ్రహారాధనను నిర్మూలించడమే కానీ దిగ్విజయయాత్రలు కొనసాగించడం కాదని చెప్పి కూడా మరి ఈశ్వరి ప్రసాద్ ఉన్నటువంటి ప్రముఖ చరిత్రకారుడు గజ్నీ మహమ్మద్ యొక్క దండయాత్రల స్వభావాన్ని గురించి ఈ విధంగా వివరించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక గజ్నీ మహమ్మద్ యొక్క ఆస్థాన చరిత్రకారుడి ప్రకారం ఆ చరిత్రకారుడు ఈ విధంగా గజ్నీ మహమ్మద్ భారతదేశ దండయాత్రల గురించి కూడా ఈ విధంగా చెప్పడం జరిగిందని చెప్పి మనం చెప్పవచ్చు. మత యుద్ధమే తప్ప ఇతర అంశాలు కాదు అన్నటువంటి విషయాన్ని గజ్నీ మహమ్మద్ యొక్క చరిత్రకారుడు అతడు వివరించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక ఏది ఏమైనప్పటికీ గజ్నీ మహమ్మద్ భారతదేశంపై తలపెట్టినటువంటి దండయాత్రల స్వభావాన్ని మనం పరిశీలిస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఆర్థిక మత అంశాలకు సంబంధించినది కానీ రాజకీయ విస్తరణ కాదన్నటువంటి విషయం మనకు చాలా ప్రస్ఫుటంగా, చాలా క్లియర్గా అతని యొక్క దండయాత్రల స్వభావం ఉన్నటువంటిది అనిపిస్తుందని చెప్పి మనం చెప్పవచ్చు. అంటే ఈ దండయాత్రలో కేవలం ఆర్థిక సంబంధమైనటువంటి, మత సంబంధమైనటువంటి అంశాలకి గజ్నీ మహమ్మద్ ప్రాధాన్యతనిచ్చాడు కానీ రాజకీయ విస్తరణకు ఏమాత్రం కూడా ఆస్కారం లేదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక మనం ఆల్రెడీ ఇంతకుముందే గతంలో చెప్పాం, గజ్నీ మహమ్మద్ అనేటువంటి వ్యక్తి మరి భారతదేశంపై దండెత్తే సమయంలో ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను కూడా మనం చెప్పడం జరిగింది. ఈ రాజకీయ పరిస్థితుల్లో ప్రధానంగా మరి వీరేమో ఈ అరబుల యొక్క సామ్రాజ్యాన్ని మనకు ముఖ్యంగా మన్సూరా అండ్ ముల్తాన్ రెండు ప్రాంతాలను కూడా మరి గజ్నీ మహమ్మద్ కేంద్ర బిందువులుగా మార్చుకోవడం జరిగింది. ఇక ఆనాడు భారతదేశం అనేక చిన్న చిన్న భాగాలుగా విభజితమై ఉందని చెప్పవచ్చు. మరి భారతదేశంలో ఆనాడు ముఖ్యమైన రాజ్యం పంజాబ్ను రాజధానిగా చేసుకొని పంజాబ్ ప్రాంత రాజ్యానికి రాజధాని అయినటువంటి వాహిందులో హిందూ షాహీ పాలకులు ఉన్నారు. ఈ రాజులు జైపాలుడు, అతని కుమారుడు ఆనందపాలుడు ముఖ్యులని చెప్పాం. అదేవిధంగా కనూజ్ను గూర్జర ప్రతీహారులైన రాజులు పాలిస్తున్నారని చెప్పాం. ఇక కాశ్మీర్ను రాణి దీదా అనేటువంటి రాణి కాశ్మీర్ను పాలిస్తుంది. బెంగాల్ను పాలరాజు అయినటువంటి మహిపాలు పాలిస్తున్నాడు. మాల్వాను పరమార రాజ్యానికి సంబంధించినటువంటి లేదా పరమార వంశానికి చెందినటువంటి భోజుడు అనేటువంటి రాజు మాల్వాను పరిపాలించడం. ఇక అదేవిధంగా గుజరాత్లో సోలంకి రాజు అయినటువంటి భీమదేవుడు గుజరాత్ను పాలించడం. ఇక తంజావూరును రాజేంద్ర చోళుడు, బుందేల్ఖండ్ను చందేల పాలకుడైనటువంటి విద్యాధరుడు. ఈ విధంగా మరి ఆనాడు భారతదేశాన్ని పాలించేటువంటి రాజులు, మరి రాజుల మధ్యన ఏ విధమైనటువంటి ఐక్యత లోపించడం, అదేవిధంగా వీరి మధ్యన ఏ విధమైనటువంటి సత్సంబంధాలు, ఐక్యతా సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేవని చెప్పి కూడా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితులు మరి గజ్నీ మహమ్మద్ భారతదేశంపై దండెత్తడం, మరి అతని యొక్క దండయాత్రలు దాదాపుగా మన దేశంపై 17 సార్లు జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరి గజ్నీ మహమ్మద్ యొక్క దండయాత్రలు మనకు మొదలైనటువంటిది క్రీస్తు శకము 1000 నుంచి 1027 మధ్యకాలంలో. ఇతడు దాదాపుగా 17 దండయాత్రలు నిర్వహించాడన్నటువంటి విషయం మనకు తెలుస్తుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి మనం ఇప్పుడు ప్రస్తుతం ఏ దండయాత్రలో ఏ రాజ్యంపై దండెత్తాడు, మరి ఏ విధమైనటువంటి ప్రాంతాలను సంపదను దోచుకున్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. గజ్నీ మహమ్మద్ యొక్క తొలి దండయాత్ర క్రీస్తు శకము
1000లో ప్రారంభమైందని చెప్పి కూడా చెప్పవచ్చు. అంటే క్రీస్తు శకము 1000 సంవత్సరంలో 1వ దాడి ప్రారంభించాడు. ఈ 1వ దాడిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో అతడు ఖైబర్ కనుమ ప్రాంతంలోని కొన్ని కోటలను పట్టణాలను ఆక్యుపై చేశాడని చెప్పి కూడా చెప్పవచ్చు. అంటే మార్గమధ్యంలో అతడు వచ్చేటువంటి ప్రాంతంలో ఈ కోటలు పట్టణాలను స్వాధీనపరుచుకున్నాడు. ఇక రెండవ దండయాత్ర క్రీస్తు శకము 1001 అంటే 1001 సంవత్సరంలో మొదటి దాడి రెండవ దాడి. ఈ రెండవ దాడిలో ఆనాడు పంజాబ్ పాలకుడైనటువంటి జయపాలునిపై జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ పంజాబ్ రాజైనటువంటి జయపాలునికి మరి గజ్నీ మహమ్మద్కు పెషావర్ అనేటువంటి ప్రాంతంలో 1001లో యుద్ధం జరగడం, మరి పెషావర్ వద్ద జరిగినటువంటి యుద్ధంలో జయపాలుడు ఓడిపోవడం కూడా జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. జయపాలుడు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత అనేక ధనరాశులను అతడు గజ్నీ మహమ్మద్కు సమర్పించుకోవడం కూడా జరిగిందని చెప్పవచ్చు. అంటే అనేక విలువైనటువంటి ధనరాశులను అతనికి సమర్పించుకోవడమే కాకుండా మరి కప్పం కట్టడానికి కూడా అంగీకరించిన తర్వాతనే జైపాలుని గజ్నీ మహమ్మద్ వదిలిపెట్టాడని చెప్పవచ్చు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా గజ్నీ మహమ్మద్కు కప్పం కట్టడం, అదేవిధంగా ధనరాశులను సమర్పించిన తర్వాతనే అతన్ని విడుదల చేయడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మరి జయపాలుడు ఈ అవమానాన్ని భరించలేక తన కుమారుడైనటువంటి ఆనందపాలునికి రాజ్యం అప్పచెప్పి తాను ఆత్మత్యాగం చేసుకుని చనిపోయాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక మూడవ దాడి, ఇది క్రీస్తు శకము 1003వ సంవత్సరంలో గజ్నీ మహమ్మద్ యొక్క మూడవ దాడి భారతదేశంపై జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ మూడవ దాడిలో ఇతడు బాటియా రాజ్యంపై దాడి చేసి దాని రాజైనటువంటి విజయరాయ్ను ఓడించి అపార ధనరాశులను దోచుకున్నాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే మూడవ దాడిలో బాటియా రాజ్యంపై ఆ రాజైనటువంటి విజయరాయ్ను ఓడించడం, అపారమైనటువంటి ధనరాశులు సంపదను కూడా దోచుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ దాడి క్రీస్తు శకము 1006వ సంవత్సరంలో మరి మహమ్మద్ ఆనాడు ముల్తాన్ పాలకుడైనటువంటి ఫాతే దావుద్పై దండెత్తి ఫాతే దావుద్ను కూడా ఓడించడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి ఫాతే దావుద్ను ఓడించడంలో దావుద్కు సహాయంగా వచ్చినటువంటి పంజాబ్ రాజు అయినటువంటి ఆనందపాలుని కూడా యుద్ధంలో ఓడించడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఆనందపాలుని మరి దావుద్ను కూడా ఓడించడం కూడా జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా క్రీస్తు శకము 1007వ సంవత్సరంలో మహమ్మద్ గజ్నీ ముల్తాన్పై దాడి చేసి నవపాషాను ఓడించాడని చెప్పవచ్చు. ఆనాడు నవపాష అంటే సుఖపాలుడు అనే అర్థం. నవపాష అనేటువంటి పేరు సుఖపాలునికి ఉందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక క్రీస్తు శకము 1008వ సంవత్సరంలో మహమ్మద్ తిరిగి ఆనందపాలునిపై దాడి చేసి ఆనందపాలుని ఓడించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి ఈ సమయంలో క్రీస్తు శకము 1008లో గజ్నీ మహమ్మద్ చేతిలో ఓడిపోయినటువంటి ఆనందపాలుడు మరి ఏ విధంగా సరే ఆనాడు సమకాలీనంలో ఉన్నటువంటి కొంతమంది రాజులను అతడు ఒక కూటమిగా తయారు చేసి మరి గజ్నీ మహమ్మద్ని ఎదుర్కోవడానికి అతడు ప్రయత్నం చేశాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అతడు ఏర్పాటు చేసినటువంటి కూటమిలో ఉండేటువంటి రాజులు అజ్మీర్ రాజ్యం, కలింజర్, ఉజ్జయిని, గ్వాలియర్, ఈ రాజ్యాలకు సంబంధించినటువంటి రాజపుత్ర వీరులను కూడగట్టి మహమ్మద్ ఈ 1008లో జరిగిన యుద్ధంలో మహమ్మద్ వీళ్ళనందరినీ కూడా ఎదురించి మరి వీరందరికీ కూడా ఈ రాజపుత్ర కూటమికి ఆనందపాలుని యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి రాజపుత్ర కూటమికి మరి గజ్నీ మహమ్మద్కు క్రీస్తు శకము 1009 సంవత్సరంలో జరిగినటువంటి
జరిగినటువంటి రోహిందీ వద్ద జరిగినటువంటి యుద్ధంలో అతడు ఓడిపోయాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ రోహిందీ యుద్ధం అన్నటువంటిది క్రీస్తు శకము 1008లో జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ దండయాత్ర, ఇది 7వ దండయాత్ర. మరి 7వ దండయాత్ర అన్నటువంటిది క్రీస్తు శకము 1009లో జరిగిందని చెప్పవచ్చు. ఈ 1008లో జరిగినటువంటి 7వ దండయాత్రలో గజ్నీ మహమ్మద్ ఆనాడు నాగర్కోటపై దాడి చేయడం, మరి నాగర్కోటపై దాడి చేయడమే కాకుండా నాగర్కోటలో ఉన్నటువంటి జ్వాలాముఖి దేవాలయంపై కూడా దాడి చేసి ఆ దేవాలయాన్ని కూడా అనేక విధాలుగా డ్యామేజ్ చేసి దేవాలయంలో ఉన్నటువంటి సంపదను కూడా అతడు దోచుకోవడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక దీని ప్రకారం మనకు క్రీస్తు శకము 1009లో జరిగినటువంటి నాగర్కోట దాడిలో మరి జ్వాలాముఖి దేవాలయం దాడికి గురి కావడమే కాకుండా పెద్ద ఎత్తున అశేష ధనరాశులను కూడా ఇతడు దోచుకున్నట్లు మనకు వుడ్బీ మరియు ఫెరిస్టార్ రచనల ప్రకారం తెలుస్తుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ ఇద్దరి రచనల ప్రకారం ఇతడు 7 లక్షల బంగారు దీనారాలు, 700 మణుగుల బంగారం, వెండి పాత్రలు, 200 మణుగుల ఆభరణాలను గజ్నీ మహమ్మద్ దోచుకున్నాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా గజ్నీ మహమ్మద్ ఈ అపారమైనటువంటి సంపదను తీసుకొని ఇతడు గజ్నీకి వెళ్ళడం కూడా జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. గజ్నీ ప్రాంతానికి వెళ్ళి మరి ఈ ధనాన్ని అంతా కూడా అక్కడ చేర్చడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఇక క్రీస్తకం 1010లో మరి ముల్తాన్పై దండెత్తి దావుదును ఓడించి మరి దావుదును శిక్షించడం కూడా జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆనాడు మరి పంజాబ్ పాలకుడైనటువంటి ఆనందపాలు ఏ విధంగా సరే మరి గజ్నీ మహమ్మద్తో అతడు గతంలో ఓడిపోయాడు కాబట్టి మరి ఓటమికి బదులుగా ప్రతీకారం తీర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో అతడు చివరి వరకు కూడా గజ్నీ మహమ్మద్తో పోరాడుతూ మరి తన యొక్క రాజధానిని నందనాహా అనేటువంటి ప్రాంతాన్ని కూడా మార్చడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి ఈ ఆనందపాలుని అనంతరం అతని కుమారుడైనటువంటి త్రిలోచనపాలుడు సింహాసనానికి రావడం, మరి ఈ త్రిలోచనపాలుని కూడా గజ్నీ మహమ్మద్ 1014లో అతన్ని ఓడించి నందనాహ అనేటువంటి ప్రాంతాన్ని కూడా పరచుకోవడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ఈ ఆనందపాలుని కుమారుడైనటువంటి త్రిలోచనపాలుడు అతడు గజ్నీ చేతిలో ఓడిపోయి అతడు కాశ్మీర్ ప్రాంతానికి పారిపోవడం కూడా జరిగిందని చెప్పి మనం చెప్పవచ్చు. ఈ త్రిలోచనపాలుడు కొంతకాలం తర్వాత పంజాబ్కు వచ్చి మరి బుందేల్ఖండ్ రాజైనటువంటి విద్యాధరునితో కూడా ఒక ఒప్పందం చేసుకొని ఏ విధంగా సరే బుందేల్ఖండ్ రాజైనటువంటి విద్యాధరుడు, త్రిలోచనపాలుడు మరి గజ్నీ మహమ్మద్ను ఎదిరించడానికి ఇద్దరు కూడా సిద్ధం కావడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇంకా గజ్నీ మహమ్మద్ నెక్స్ట్ దాడి మరి 1014లో ఇతడు స్థానేశ్వరంపై దాడి చేసి స్థానేశ్వరం దాడిలో అనేక ధనరాశులు, విలువైనటువంటి వజ్ర వైడూర్యాలను దోచుకోవడమే కాకుండా మరి స్థానేశ్వరంలో ఉన్నటువంటి స్వామి దేవాలయాన్ని కూడా అతడు ధ్వంసం చేయడం జరిగిందని చెప్పి కూడా చెప్పవచ్చు. అంటే ఆ స్వామి దేవాలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అతడు మధుర అనేటువంటి ప్రాంతాన్ని కూడా స్వాధీనపరచుకోవడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఇక స్థానేశ్వరం దండయాత్ర తర్వాత క్రీస్తు శకం 1015 నుంచి ఇతడు 1021 మధ్య ప్రాంతంలో మరి కాశ్మీరుపై కూడా అనేక దాడులు చేసి ఆ దాడుల్లో ఇతడు విఫలమయ్యాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక క్రీస్తు శకము 1018లో జరిగినటువంటి దాడి ప్రధానంగా ఇతడు మధుర, కనౌజ్ ఈ 2 రాజ్యాలపై దాడి చేయడం కూడా జరిగిందని చెప్పవచ్చు. మరి ఈ దాడిలో దాడి చేయడం, అదేవిధంగా బులంద్ షాహ రాజైనటువంటి హరిదత్తుని కూడా అతడు ఓడించడం, మహావన్ రాజైనటువంటి కులాచంద్పై దాడి జరిపి అతన్ని కూడా
మరి 1018లో గజ్నీ మహమ్మద్ ఓడించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ కులాచంద్ గజనీ చేతిలో ఓడిపోయిన తర్వాత అతడు స్వయంగా అవమానంగా భావించి మరి ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా క్రీస్తు శకం 1019లో మరి కనూజు రాజు అయినటువంటి ప్రతీహార వంశస్థుడైనటువంటి రాజ్యపాలునిపై కూడా మరి గజ్నీ మహమ్మద్ దండెత్తడం, అతన్ని గజ్నీ మహమ్మద్ రాజ్యపాలుని కూడా ఓడించి, అదేవిధంగా కనూజులో ఉన్నటువంటి అపారమైనటువంటి ధనాన్ని దోచుకొని అతడు కనూజు మార్గమధ్యంలో ఉన్నటువంటి మంజ్, అస్ని, శార్వా కోటలను కూడా మరి ఇతడు స్వాధీనపరచుకున్నాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మరి గజ్నీ మహమ్మద్ కనూజ్ను రాజ్యపాలుని ఓడించడమే కాకుండా మరి కనూజు ప్రాంతంలో ఉన్నటువంటి ధనరాశుల్ని స్వాధీనపరచుకొని మార్గమధ్యంలో ఉన్నటువంటి మంజ్, అస్ని, శార్వా కోటలను కూడా ఆక్రమించి అతడు దాదాపుగా గజ్నీ తన దేశానికి ఈ ప్రాంతం నుంచి మరి ఒక 30 లక్షల బంగారు నాణ్యములు, 55,000 బానిసలు, 250 ఏనుగులను కూడా తీసుకొని పోవడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక క్రీస్తు శకం 1019లో గోండ రాజును ఓడించి మరి విజయం కూడా సాధించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక 1022లో ఇతడు గ్వాలియర్ను ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవడం, అదేవిధంగా గ్వాలియర్ స్వాధీనమైన తర్వాత మరి కలింజర్ ప్రాంతాన్ని కూడా గజ్నీ మహమ్మద్ ఆక్రమించడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఇక గజ్నీ మహమ్మద్ యొక్క దాడుల్లో అన్ని దాడుల కంటే కూడా చాలా ముఖ్యమైనటువంటి దాడి, చారిత్రాత్మకమైనటువంటి దాడి క్రీస్తు శకము 1025 నుంచి 25 మధ్యన జరిగినటువంటి దాడి అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఈ దాడి ముఖ్యంగా ఆనాడు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సోమనాథ దేవాలయంపై దాడి చేయడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ సోమనాథ దేవాలయంపై జరిగినటువంటి దాడి మహమ్మద్ గజ్నీ దాడులన్నింటికంటే కూడా ముఖ్యమైన దాడి అని చెప్పి కూడా చెప్పవచ్చు. మరి ఈ దాడిలో దాదాపుగా గజ్నీ సైన్యం సోమనాథ దేవాలయంపై ఆనాడు దేవాలయాలు అన్నటువంటివి ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కేంద్రాలని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ మత కేంద్రాలైనటువంటి దేవాలయంపై దాడి చేసి మరి అతని యొక్క సైన్యం విపరీతంగా దేవాలయాన్ని ధ్వంసం చేయడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఈ గజ్నీ సైన్యం 1025లో అనిల్వాడ్ చేరి మరి అక్కడ అనిల్వాడ్లో ఉన్నటువంటి రాజు భీమదేవుడి ఆనాడు ప్రజల యొక్క మద్దతును కూడా పొంది ఓడిపోవడం కూడా జరిగింది. ఈ సోమనాథ దేవాలయం ముట్టడించి గజ్నీ మహమ్మద్ ఆ దేవాలయాన్ని విపరీతంగా ధ్వంసం చేయడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఆనాడు సోమనాథ దేవాలయంలో 10,000 గ్రామాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. 10,000 గ్రామాలు నుంచి 10,000 గ్రామాల ప్రజలకు మరి పెద్ద దేవాలయం సోమనాథ దేవాలయం, 10,000 గ్రామాలు దీని యొక్క నిర్వహణలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆనాడు ఈ దేవాలయ నిర్వహణలో పూజకు సంబంధించి 1,000 మంది బ్రాహ్మణులు రోజు నిత్యం దేవునికి పూజ చేసేవాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి ఆనాడు దేవాలయంలో ఉన్నటువంటి సోమనాథ లింగాన్ని కూడా ధ్వంసం చేసి ముక్కలుగా చేయడం కూడా జరిగిందని చెప్పవచ్చు. మరి ఈ పరిస్థితుల్లో ఈ సోమనాథ దేవాలయంలో దాడి చేసి మరి మతపరంగా ఆ విగ్రహాన్ని ముక్కలు చేసేటువంటి సమయంలో మరి ఆనాడు అక్కడ ఉండేటువంటి పూజారులంతా కూడా మరి గజ్నీ మహమ్మద్తో ఈ విధంగా ప్రాధేయపడడం జరిగింది. మీకు ఎంత ధనం అవసరమైనా మేము ఇచ్చదాం, మరి విగ్రహాన్ని మాకు వదిలిపెట్టమని చెప్పి పూజారులు అతనితో ప్రాధేయపడగా మరి గజ్నీ మహమ్మద్ నేను విగ్రహ విక్రేతను కాదు,
విగ్రహ ధ్వంసకుడు అని చెప్పి ఆ పూజారులతో చెప్పడం జరిగింది. అంటే నేను మీకు విగ్రహాన్ని మీకు ఇచ్చి నేను ధనాన్ని తీసుకొని పోను, నేను విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తానన్నటువంటి మాటలు వారితో చెప్పడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మరి ఆనాడు ఆర్థికంగా, మతపరంగా, రాజకీయ పరంగా, సైనిక పరంగా, సాంస్కృతిక పరంగా కేంద్ర బిందువైనటువంటి సోమనాథ దేవాలయం అయినటువంటిది గజనీ దాడుల్లో జరిగినటువంటి అన్ని దాడుల కంటే కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి పెద్ద దాడి అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి ఈ విధంగా ఈ సోమనాథ దేవాలయంలో ఉన్నటువంటి లింగ విగ్రహాన్ని అతడు ముక్కలు ముక్కలుగా తీసుకొని పోయి ఆనాడు మక్కా, మదీనా, గజ్నీ ప్రాంతాలకు పంపి అతడు మెట్లుగా వాటిని ఉపయోగించుకోవడం కూడా జరిగింది. అంతే ఈ విధంగా మరి గజ్నీ మతపరంగా సోమనాథ దేవాలయంపై జరిగినటువంటి ఈ దాడిని ఆనాడు ఖలీఫా మహమ్మద్ అభినందిస్తూ ఈ విధంగా చెప్పాడు, నిజమైన ముస్లిం జరిపిన దండయాత్ర ఇది అని పేర్కొన్నాడు. నిజమైనటువంటి ముస్లిం జరిపిన దండయాత్రని పేర్కోవడం కూడా జరిగింది. ఇక చివరి దండయాత్ర 1027లో ఇతడు జాట్లపై కూడా జరిపాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ జాట్లపై జరిగేటువంటి దాడి 1027. మరి ఈ దాడి కంటే ముందు కూడా ఇతడు ఆనాడు త్రిలోచన పాలుని తిరిగి కాశ్మీర్కు పారిపోయినటువంటి త్రిలోచన పాలుని కూడా అతడు ఓడించి మరి అతన్ని కూడా చంపి అతని తర్వాత వచ్చినటువంటి అతని కుమారుడు భీమపాలుడు కూడా సింహాసనం ఎక్కడం, మరి భీమపాలుడు కూడా 1026లో మరణించడంతో మరి దీంతో ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్లో ఉన్నటువంటి పెద్ద రాజ్యమైనటువంటి హిందూ షాహీ వంశం ఉన్నటువంటి అంతరించిందని చెప్పి కూడా చెప్పవచ్చు. మరి ఈ వంశం అంతరించిన తర్వాత ఇక గజ్నీ మహమ్మద్ లాస్ట్ దాడి 1027లో ఇది జాట్లపై జరిపినటువంటి దాడి అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు ఇతడు అనేక మంది జాట్లను మరి అతడు భారతదేశంలో జరిపినటువంటి దండయాత్రల్లో అతనికి ఆటంకపరిచినందుకు ఈ జాట్లను అందరినీ కూడా వధించడం కూడా జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మరి గజ్నీ మహమ్మద్ గజ్నీ రాజు అంటే మహమ్మద్ క్రీస్తు శకం 1000 నుంచి మరి 1027 మధ్య ప్రాంతంలో భారతదేశంపై ఈ విధంగా దండయాత్రలు జరిపి అతడు భారతదేశంలో ఉన్నటువంటి అశేషమైనటువంటి ధనాన్ని కూడా తన దేశానికి తరలించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక గజ్నీ మహమ్మద్ యొక్క దండయాత్ర ఫలితాలు. మరి దాదాపుగా గజ్నీ మహమ్మద్ యొక్క దండయాత్ర వల్ల ఆనాడు అనేక ఫలితాలు భారతదేశంపై వాటి ప్రభావాన్ని చూపించాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. గజ్నీ మహమ్మద్ దండయాత్ర వల్ల జరిగినటువంటి ఫలితాల్లో ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద రాజ్యమైనటువంటి హిందూ షాహీ రాజ్యం, గుర్జర ప్రతిహార రాజుల పాలన కూడా మరి గజ్నీ మహమ్మద్ దండయాత్ర వల్ల అంతమైందని చెప్పి కూడా మనం ఇది చెప్పవచ్చు. మరి గజ్నీ మహమ్మద్ దండయాత్ర ఉన్నటువంటిది ఇది ఆనాడు సమకాలీనంలో ఉన్నటువంటి రాజపుత్రుల యొక్క అనైక్యత, వారి యొక్క బలహీనత, వారి యొక్క అంతర్గత కలహాలు, అనైక్యత మొదలగు అన్ని విషయాలను కూడా మరి బయటి ప్రపంచానికి, బయటి దేశాలకు కూడా తెలియవచ్చిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక మూడవ ఫలితం, రాజపుత్రుల పతనం ఉన్నటువంటిది ఢిల్లీ సుల్తాన్ల పాలనకు మార్గం సుగమమైందని చెప్పవచ్చు. ఒకవేళ ఆ సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి రాజపుత్రులంతా కూడా మరి ఐకమత్యంతో కలిసికట్టుగా ఉంటే భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లు రాజ్యాన్ని స్థాపించే వారే కాదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అప్పటి నుంచి భారతదేశం ఉన్నటువంటిది ఎప్పుడైతే వీరి పాదక్రాంతమైందో మరి అప్పటి నుంచి ఢిల్లీ సుల్తాన్లు, అదేవిధంగా మొఘల్ చక్రవర్తులు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు అంటే 1206 నుంచి 1947 వరకు భారతదేశం విదేశీయుల పాదక్రాంతమైందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మరి రాజపుత్రుల యొక్క పతనంతో 1206లో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీని రాజధానిగా చేసుకొని సుల్తానేటటువంటి పదవిని స్వీకరించి రాజ్యాన్ని స్థాపించడానికి ఈ దండయాత్ర మార్గాన్ని చూపించిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక భారతదేశం నుండి
అరుదైనటువంటి కళాఖండాలు, వాస్తు నిర్మాణాలు, గ్రంథాలు అన్నింటినీ కూడా మరి గజ్నీ తన దేశానికి తరలించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే వీరి ద్వారా మరి వీరి సేవలను కూడా తన రాజ్యానికి ఉపయోగించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వీరందరినీ కూడా తన వెంట తీసుకొని పోవడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఫలితం, ఇతని యొక్క దండయాత్ర వల్ల భారతదేశంలో ఇస్లాం మత విస్తరణ జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఇతని అరబ్బుల దాడి వల్ల మరి భారతదేశంలో ఇస్లాం మత వ్యాప్తి, ఇస్లాం మతం ప్రారంభం కావడం, మరి గజ్నీ మహమ్మద్ దండయాత్ర వల్ల వ్యాప్తి, ఇస్లాం మత విస్తరణ జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ గజ్నీ మహమ్మద్ యొక్క దండయాత్ర అన్నటువంటిది ఇది భారతదేశానికి ఆర్థికంగా, రాజకీయంగా చాలా తీవ్రమైనటువంటి విఘాతం కల్పించినటువంటి ఒక బృహత్తరమైనటువంటి దాడి అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి గజ్నీ మహమ్మద్ యొక్క దండయాత్రను గురించి ఆనాడు హబీబ్ అనేటువంటి చరిత్రకారుడు ఈ విధంగా అభివర్ణించడం జరిగింది. మత ప్రచారం, మత సంఘాల ఏర్పాటు మహమ్మద్ గజ్నీ లక్ష్యం కాదు, అతనికి భారతదేశ సంపద కావాలి, అదే అతని ప్రధాన లక్ష్యం. అంటే ఈ విధంగా గజ్నీ మహమ్మద్ యొక్క దండయాత్ర అన్నటువంటిది మరి భారతదేశంలో మత ప్రచారం, మత సంఘాల ఏర్పాటు కాదు, కానీ భారతదేశంలో ఉన్నటువంటి సంపద కావాలి, అంటే గజ్నీ రాజ్యాన్ని వ్యాప్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి భారతదేశంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి సంపదను తరలించడానికి గజ్నీ మహమ్మద్ చేసినటువంటి దాడి ఈ దాడి అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి గజ్నీ మహమ్మద్ అనంతరం 17 మంది రాజులతో గజ్నీ రాజ్యం పాలించబడడం, మరి గజ్నీ రాజ్యం అన్నటువంటిది ఇది క్రీస్తకం 1186లో గజ్నీ వరకు గజ్నీని ఈ వంశజులు పాలించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక గజ్నీ దండయాత్ర గురించి అల్ బెరూని అనేటువంటి చరిత్రకారుడు ఈ విధంగా చెప్తున్నాడు. జాతీయ సంపదను కొల్లగొట్టడమే కాక హిందువులకు తీవ్ర ఆటంకాలు కల్పించాడు. మహమ్మద్ జీవితం పరిశీలిస్తే అతడు లౌకికవాది, గుడ్డిగా ఉలేమాల ఆదేశాలను పాటించలేదు. విగ్రహారాధనకు వ్యతిరేకంగా భారతదేశంలో ఇస్లాం మత విస్తరణకు శ్రీకారం చుట్టాడని చెప్పి కూడా మనకు అల్ బెరూని ప్రకారం గజ్నీ మహమ్మద్కు చెందినటువంటి అనేక విషయాలు మనకు తెలుస్తున్నాయని చెప్పవచ్చు. అంటే దీన్ని బట్టి ఈ దేశ సంపదను కొల్లగొట్టడమే కాక మరి హిందువులకు అనేక ఆటంకాలు కల్పించాడంటే సోమనాథ దేవాలయం లాంటి పెద్ద సోమనాథ దేవాలయం, అదేవిధంగా జ్వాలముఖి దేవాలయం లాంటి పెద్ద దేవాలయాలను కూడా అతడు, అదేవిధంగా స్థానేశ్వర దేవాలయం, ఈ దేవాలయాలను ధ్వంసం చేయడమే కాకుండా ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి విపరీతమైన సంపదను కూడా అతడు దోచుకోవడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ విధంగా మరి భారతదేశంలో ఇస్లాం మత విస్తరణకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి కూడా గజ్నీ మహమ్మద్ అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇతడు నిరంతరం అంటే 1000 నుంచి 1027 వరకు నిరంతర దాడుల వల్ల ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి విలువైనటువంటి అపారమైనటువంటి వజ్ర వైఢూర్యాలతో కూడినటువంటి సంపద తల్లిపోవడంతో పాటు మరి మానవ శక్తికి కూడా ఇతని యొక్క దండయాత్ర అన్నటువంటిది తీవ్రమైనటువంటి ఆటంకాన్ని కలిగించిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇతని యొక్క దండయాత్ర ఆనాడు పంజాబ్, ఆఫ్ఘనిస్తాన్ల ఆధీనం వల్ల మరి భారతదేశంపైకి తరచుగా మహమ్మదీయులు రావడానికి సులువైనటువంటి మార్గం ఏర్పాటు చేయబడ్డదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి మహమ్మద్ ఈ ప్రాంతాలను జయించి సమైక్యం, అంటే ఆనాడు గజ్నీ మహమ్మద్ అతని యొక్క దండయాత్రల సమయంలో అతడు జయించినటువంటి అన్ని ప్రాంతాలను కూడా మరి సమైక్యం చేయకపోయినప్పటికీ ఆనాడు అతని యొక్క పోరాటం వల్ల గంగా మైదాన ప్రాంతాలు మహమ్మదీయుల పాలనలోకి వచ్చాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే మొత్తం మీద మనం ఏది ఏమైనప్పటికీ కూడా గజ్నీ మహమ్మద్ యొక్క దండయాత్ర అన్నటువంటిది
మరి భారతదేశానికి తీవ్రంగా ఆర్థికంగా, రాజకీయంగా, మతపరంగా తీవ్రమైనటువంటి నష్టానికి, పతనానికి దోహదపడ్డదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ గజ్నీ మహమ్మద్ యొక్క దండయాత్ర ఉన్నటువంటిది భారతదేశ చరిత్రలో మరి ఒక నూతన అధ్యాయానికి, మరి నూతన ముస్లిం పాలనకు కూడా ఇది దోహదం చేసిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక గజ్నీ మహమ్మద్ యొక్క ఘనత, అంటే అతని యొక్క ఘనతను మనం ఒకసారి చూస్తే, మరి గజ్నీ మహమ్మద్ అనే వ్యక్తి ఒక గొప్ప వీరుడని, మరి అతడు జరిపినటువంటి 17 దండయాత్రల ద్వారా అతని యొక్క వీరత్వం మనకు తెలుస్తుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి గజ్నీ మహమ్మద్ యొక్క అనుచరుల ప్రకారం అతడు గొప్ప విజేత, ఒక విధేయుడు, అవిధేయుల శిక్షకుడు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి భారతీయుల ప్రకారం ఇతడు ఒక బందిపోటు, పవిత్ర స్థలాలను ధ్వంసం చేసి భారతదేశ సంపదను దొంగలించాడు అన్నటువంటి విషయం మరి భారతీయ చరిత్రకారులు ఒక గజ దొంగగా, ఒక బందిపోటుగా మరి గజ్నీ మహమ్మద్ను అభివర్ణించడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ గజ్నీ మహమ్మద్ మరి అతని యొక్క పాలనా కాలంలో నిరంతరం యుద్ధాలతో ముడిపడినప్పటికీ కూడా మరి ఇతర రంగాలను కూడా అతడు ఎంతో శ్రద్ధతో, ఎంతో అంకితభావంతో అతడు కళారంగాలను కూడా ప్రోత్సహించాడని చెప్పవచ్చు. ఇతడు ఒక గొప్ప సాహిత్య కళాపోషకుడు అని చెప్పవచ్చు, గొప్ప నిర్మాత. మరి గజ్నీని ఆసియాలో సుందరమైనటువంటి నగరాల్లో ఒకటిగా చేశాడని చెప్పి కూడా చెప్పవచ్చు. ఒకప్పుడు గజ్నీ మహమ్మద్ రాజ్యానికి వచ్చినటువంటి కొత్తలో మరి ఒక చిన్న ప్రాంతమైనటువంటి గజనీని మరి చాలా సుందరమైనటువంటి నగరాలలో, ఆసియా ఖండంలోనే ఒక సుందరమైన నగరంగా చేసినటువంటి ఘనత ఇతనికి దక్కుతుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి గజ్నీ ప్రాంతంలో అనేక మసీదులు, రాజమందిరాలు, విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా శాస్త్రవేత్తలను కూడా అనేక మందిని ఇతడు ఆదరించి పోషించాడని చెప్పవచ్చు. ఇతని యొక్క శాస్త్రవేత్తల్లో ముఖ్యులైన వ్యక్తులు అబూ రెహాన్, ఆల్ బెరూని లాంటి వారితో కూడా మరి గజ్నీ మహమ్మద్ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా పెరిగాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆల్ బెరూనిని క్వారీ జంషా పతనానంతరం క్రీస్తు శకం 1017లో బంధించి గజ్నీకి తీసుకువచ్చి అతనికి స్వేచ్ఛనిచ్చాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ గజ్నీ మహమ్మద్ తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా సోమరితనాన్ని ధరని చేరనివ్వలేదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మహమ్మద్ న్యాయ విషయంలో మరి ప్రజలు చేసినటువంటి తప్పులకు సరి అయినటువంటి శిక్షలు ఇవ్వడంలో చాలా న్యాయంతో ఇతడు తీర్పులు ఇచ్చేవాడని చెప్పవచ్చు. ఇతని యొక్క తీర్పులు సమతీర్పులు, ధైర్యం, నిష్పాక్షికతతో తీర్పులు ఉండేవని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇతడు దురదృష్టి గలటువంటి పాలకుడు. అదేవిధంగా నైతిక జీవన విధానం, నైతికత, గొప్ప విషయాలు అన్నటువంటివి అతని యొక్క ప్రతిభకు సమకాలికులు ఇరాన్లో కానీ, అదేవిధంగా ట్రాన్సాక్షనా ఇండియాలో కానీ ఇంతటి మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఆ సమకాలీనంలో లేరని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ ఆల్ బెరూని ఖగోళ శాస్త్రజ్ఞుడు, అదేవిధంగా ఉద్బీ చరిత్రకారుడు, ఫిరదౌసి కవి, వీరిని అందరినీ కూడా గజ్నీ పోషించాడు. అంటే గజ్నీ మరి అతని పాలనా కాలంలో ఖగోళ శాస్త్రజ్ఞులను, చరిత్రకారులను, కవులను, పండితులను, కళాకారులను, వాస్తు కళాకారులను మరి ఎందరినో తన యొక్క రాజ్యంలో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఆదరించడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా చరిత్రకారులు ఉద్బీ ముఖ్యుడు, మరి కవులలో ఫిరదౌసిని పర్షియన్ హోమర్ అని పిలిచేవారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇతని రచన షానామా అని చెప్పవచ్చు. 1010లో మరి ఈ షానామాను రచించడం. ఈ షానామా ముఖ్యంగా మనకు గజ్నీ మహమ్మద్ యొక్క వీరోచితమైనటువంటి పోరాటాలు, మరి భారతదేశంపై అతని యొక్క దండయాత్రలు, వాటి యొక్క స్వభావం, దండయాత్రల యొక్క అవశేషాలను తెలియజేయడంలో షానామా అన్నటువంటిది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు.
అదేవిధంగా ఆల్ బెరూని రచించినటువంటి కితాబ్ ఉల్ హిందూ అన్నటువంటిది, ఇది కూడా చాలా చక్కటి గ్రంథం అని చెప్పి మనం చెప్పవచ్చు. అదేవిధంగా గజ్నీ మహమ్మద్ మరి అతని యొక్క పాలనా కాలంలో అతడు విద్యాభివృద్ధికై ఒక కళాశాలను కూడా గజ్నీ ప్రాంతంలో నెలకొల్పాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా గజ్నీ మహమ్మద్ మరి భారతదేశంపై అతడు దాడి చేసినప్పటికీ అతని యొక్క దాడులన్నీ కూడా కేవలం రాజకీయమైనవి కాకుండా మరి మతపరంగా ఆర్థికపరమైనవి అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు గజ్నీ ప్రాంతానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులను సేకరించేటువంటి దృక్పథంతో మరి భారతదేశంపై దాదాపుగా క్రీస్తు శకం 1000 నుంచి 1027 మధ్య ప్రాంతంలో 17 సార్లు దండెత్తి మరి అనేక మంది రాజులను ఓడించి అనేక దేవాలయాలను కూడా నాశనం చేసి, ఆనాడు భారతదేశంలో దేవాలయాలు ఉన్నటువంటివి రాజకీయ, సామాజిక, అదేవిధంగా మత, సైనిక, ఆర్థిక కేంద్రాలు కనుక వీటిని దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశంతో మరి గజ్నీ మహమ్మద్ ఆ దేవాలయాలపై దాడులు చేసి ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి సంపదను దోచుకోవడం కూడా జరిగిందని చెప్పవచ్చు. కనుక ఈ విధంగా మరి భారతదేశంపై గజ్నీ మహమ్మద్ యొక్క దాడులన్నీ కూడా కేవలం ఆర్థిక పరమైనవి అని చెప్పవచ్చు. అంటే సామ్రాజ్యవాదానికి సంబంధించినటువంటి విషయాలు, సామ్రాజ్యవాద భావాలు గజ్నీ మహమ్మద్ యొక్క దాడుల్లో మనకు ఏమాత్రం కూడా కనిపించడం లేదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఓకే గైస్, ఇంతటితో ముగిస్తున్నాం.